రాజేష్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థకి రాష్ట్రంలో మొత్తం క్లాత్ సప్లై మీద వారికి టెండర్ దక్కే విధంగా ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేసింది. మరి రాజేష్ కార్పొరేషన్ వాళ్ళు ఎక్కడి నుంచి క్లాత్ తీసుకొస్తారు అంటే టెస్కో వాళ్ళే ఆథరైజేషన్ ఇచ్చారండి. అంటే ప్రభుత్వమే బ్రోకర్ అయింది. ఇక్కడ అందరూ దయచేసి గమనించాల్సి ఏంటంటే ప్రభుత్వమే బ్రోకర్ అయింది. టెస్కో నేరుగా సప్లై చేయాల్సినటువంటి విధానాన్ని జియో నెంబర్ 1 రద్దు చేసి టెస్కో ఆథరైజేషన్ తోటి ఆథరైజేషన్ పేపర్ ను ఎలిజిబిలిటీగా పెట్టి రాజేష్ కార్పొరేషన్ అనేటువంటి కాంగ్రెస్ నాయకుడి యొక్క సంస్థ ఇవాళ టెండర్ దక్కించుకుంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని గుర్తించి వరంగల్ వీరాంజనేయ మ్యూచువల్ వీవర్స్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కోర్టుకు పోతే కోర్టు నిన్న ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం నేరుగా సప్లై చేసే విధానాన్ని రద్దుపరిచి ప్రైవేటు వ్యక్తికి టెండర్ దక్కించే విధానాన్ని కోర్టు తప్పుపట్టి ఆ టెండర్ను నిన్న రద్దు చేసింది. అంటే ఇలాంటి దొంగ పనులు, ఇలాంటి అవినీతి పనులు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రులు ఇలాంటి దోపిడీకి ఎగబడి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా పిచ్చి నిర్ణయాలు, పిచ్చోళ్ల పాలన లెక్క ఉంది, ఇది ప్రజాపాలన లెక్క లేదు. ఇలాంటి నిర్ణయాలు చేస్తూ కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారిపై అనేక కేసులు వేసి పబ్బం గడుపుకునేటువంటి భాగంలో మాత్రమే పీసీ ఘోష్ కమిషన్ నివేదికని వాళ్ళ హైకోర్టు తీర్పు ద్వారా మరొకసారి తేటతెల్లమైంది. ఇక నుంచి వదిలిపెట్టాం బిడ్డ. కాంగ్రెస్ నాయకులారా, మీరు చేసే ప్రతిదీ